ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం ఉప్మా. ఇది హెల్త్కి ఎంతో మంచిది, చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. దానికోసం ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్న, అందులో 2 కప్పుల సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నాను. ఇవి మీడియం సైజ్ సగ్గుబియ్యం. ఇందులో వాటర్ పోసుకొని 4-5 సార్లు కడుక్కోవాలి. అందులో ఉన్న స్టార్చ్ పోయేంత వరకు, ఆ వైట్ పోయేంత వరకు కడుక్కోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం మునిగేంత వరకు వాటర్ పోసుకొని కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని 4-5 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ. ఈ పల్లీల వల్లే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి చల్లారాక పొట్టు తీసివేసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పంటికి తగిలేలాగా ఉండాలి. సగ్గుబియ్యం కూడా నానింది. ఇప్పుడు ఉప్మా ప్రిపేర్ చేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక అందులో టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అందులోనే 4-5 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కొంచెం వేగాక ఒక ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి. అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. నేను సగ్గుబియ్యం నానబెట్టినప్పుడు కొంచెం వేసాను కాబట్టి ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసాను. ఇప్పుడు సగ్గుబియ్యాన్ని వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అందులోనే పల్లీల పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు. పొడి పొడిగా ముత్యాల్లాగా వస్తుంది. చాలా బాగుంటుందండి. ఇదిగో అండి, ఇలా ట్రాన్స్పరెంట్ అవ్వాలి. ఇదిగో ఎక్కడ కూడా అంటుకోకుండా పొడి పొడిగా చాలా బాగుంటుంది. అంతే అండి, మన సగ్గుబియ్యం ఉప్మా రెడీ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.